ఏజెంట్ డిజాస్టర్ తర్వాత డేలా పడిపోయిన అఖిల్ ఏకంగా ఏడాదిన్నరకు పైగా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు లెనిన్ అనే విలేజ్ బ్యాక్ ఆఫ్ లవ్ స్టోరీతో వస్తున్నాడు. వినరో భాగ్యము విష్ణుకథ సేన్ మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ చిత్రం వస్తుంది. ఈ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా టీజర్ లో లెనిన్ పాత్రని పరిచయం చేశారు. ఈసారి అఖిల్ ని పక్క పల్లెటూరు యువకుడి మాస్ వేషంలోకి మార్చేశారు. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది, పేరు ఉండదు. పోయాక ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటాది. ఇలాంటి అర్థవంతమైన డైలాగ్ తో లెనిన్ క్యారెక్టరైజేషన్ ఏంటో చెప్పేశారు. కథకు సంబంధించిన క్లూస్ ఇవ్వకపోయినా చక్రం పట్టిన కృష్ణుడిగా ఇంట్రోలో చెప్పిన లైన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రేమను మించిన యుద్ధం మరొకటి ఉండదనే క్యాప్షన్ లోనే దర్శకుడి ఉద్దేశం అర్థం చేసుకోవచ్చు. అఖిల్ లుక్స్ పవర్ఫుల్ గా ఉండగా అతన్ని ప్రేమించే అమ్మాయిగా శ్రీలీలను ఒక షాట్ లో చూపించి జంటని లాంచ్ చేశారు. నిమిషం వీడియోని అయినా అఖిల్ ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా లెనిన్ అంచనాలకు తగ్గట్టే ఉన్నాడు. నిజానికి ఈ తరహా కథలు ఎప్పుడూ ట్రై చేసి ఉండాల్సిందే. మరి అర్బన్ లవ్ స్టోరీస్, యాక్షన్ డ్రామాలకు ఎక్కువ మొగ్గు చూపడంతో తన నిజమైన సత్తా ఏంటో తెలియకుండా పోయింది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అఖండ స్థాయిలో అనిపించింది. ఇందులో గుబురు గడ్డంతో కనిపించిన అఖిల్ లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇంకా గ్లిమ్స్ గమనించినట్లయితే గతాన్ని తరమడానికి పోతా మా నాయన నాకో మాట చెప్పినాడు. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది కానీ పేరు ఉండదు. అట్నే పోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటది. ఆ పేరు ఎట్ట నిలబడాలంటే అని చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి. ఇక ఊరందరి మధ్యలో అఖిల్ ను పట్టుకొని శ్రీలీల నవ్వుతూ కనిపిస్తుంది. ఇందులో అఖిల్ పవర్ఫుల్ లుక్ లో కనిపించారు. ఇక వీడియోలో చివరిగా ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం లేదు అనే కొటేషన్ ను జత చేశారు. ఈ పోస్ట్ కు మేకర్స్ ప్రతి ఎమోషన్ ను తుఫానులా కొట్టే అనుభవం ఈసారి ఎట్టా ఉంటాదంటే అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం అఖిల్ లెనిన్ గేమ్స్ సోషల్ మీడియాను షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులోని అఖిల్ డైలాగ్స్ గూస్ బంప్స్ వచ్చేలా చేస్తున్నాయి. గత చిత్రం ఏజెంట్ మూవీ భారీ అంచనాల మీద రిలీజ్ అయినా అనుకున్న స్థాయిలో అఖిల్ మెప్పించలేకపోయారు. దీంతో తన అప్కమింగ్ మూవీస్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.